హాయ్ హలో వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్. నేను అసలు స్టార్టింగ్ నుంచి చేద్దామంటే నాకు అసలు ఓపిక లేక నేను చేయలేను. అయితే ఈరోజు వచ్చేసి మన నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. మనం ఇప్పుడు మొత్తం ఈ నవరాత్రుల వ్లాగ్ చూపిస్తా. కంటిన్యూగా నా వీడియోలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇట్లా ఇంకా ముందు ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు చేస్తుంటే మంచి నాకు సపోర్ట్ చేస్తుర్రు అనుకోండి, ఏమనిపిస్తుంది అంటే అరే నా సబ్స్క్రైబర్స్ చాలా బాగా హెల్ప్ చేస్తారు కదా అనేసి నా బ్లాగ్స్ చాలా బాగా అవుతున్నాయి. మీరు లేకపోతే సునీతక్క బ్లాగ్ లేదు. చాలా చాలా బాగా అవుతుంది. అసలు వ్యూస్ అయితే చాలా బాగా వస్తుంది. ఇట్లనే నన్ను ఎంకరేజ్ చేశారని కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి నాకు ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. పంతులు అనేది వస్తానన్నాడు, ఒక 5 o'clock అట్లా వస్తానన్నాడు. నేను అన్ని ఇంకా ఇవి మధ్యాహ్నం వచ్చి అన్ని రెడీ చేసి పెట్టేసేస్తున్నాను అనమాట. మేమైతే ఇంకా నేను అంతకుముందు మా ఆయన ఉండేటోళ్ళం అనమాట. ఇప్పుడు మేము జస్ట్ ఏంటంటే పూజలు ఒకటే చేసుకుంటాం. మా పిల్లలు ఇద్దరే ఉంటారు ఉపవాసము. మేమైతే దీక్ష మాత్రం చేస్తాము, ఉపవాసం ఉండము. ఇంకా ఎందుకంటే ఇంట్లో అందరం ఉపవాసం ఉంటే చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మా పిల్లలు ఉపవాసం ఉంటారు అనేసి నేను వదిలేసినాను అనమాట. నేను వదిలేసేసి ఇంకా నేను కంటిన్యూ అన్నీ సపోర్ట్ చేస్తా. ఎందుకంటే నేను ఉపవాసం ఉంటే వాళ్ళకి చేసి పెట్టేటోళ్ళు ఎవరు ఉండరు కదా. అన్ని ఇవి పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయి కదా, మనకు సెట్ కాదనేసి ఇంకా అందుకని నేను ఉపవాసం బంద్ చేసిన. పిల్లలు ఉంటారు ఇద్దరు ఉపవాసం. ఎర్రమన్ అనేది నేను తీసుకొని అసలు పొద్దున ఆరబెట్టాల్సింది మర్చిపోయిన పనిలో పడి, అందుకని లేటుగా ఆరబెట్టేసేసుకున్న. పచ్చి అయింది. రోజు వర్షం వస్తుంది కదా, ఇప్పుడు దీంట్లో నవధాన్యాలు కలిపి పెట్టేసేద్దాం అనేసి తీసిన. నవధాన్యాలు కలిపేస్తున్నా. రెడ్ మనకు మెయిన్ ప్రాసెస్ ఇదే కదా. నేను కలశం ఇట్లనే చేస్తా. అమ్మవారు లాస్ట్ ఇయర్ చూసిరు అనుకుంటా నా వ్లాగ్స్. నేను ఇట్లా నాకు ఇది మా పంతులు ఫస్ట్ మేము నవరాత్రులు చేసినప్పుడు వచ్చిన పంతులు మాకు ఇట్లనే నేర్పించిండు. ఇంకా మాకు ఇదే అలవాటు అనమాట. ఇంకా పంతులు చూపించడం వల్ల మేము ఇట్లనే చేస్తాం. ఇలా తాంబూలంలో మొత్తము ఎర్రమన్ను వేసేసి నవధాన్యాలు కలిపేసేసి మధ్యలో కలశం పెడతాం. బాగుంటది ఇట్లా. ఇది మంచిగా అనిపిస్తుంది. మనం ముందు పెట్టడం కన్నా ముందు కూడా పెడతా నేను. ఇగో ఇవి రెడీ చేసి పెట్టుకున్నా, ఇందాకని రెడీ చేసి పెట్టేసేసిన. ఇప్పుడు ఇంట్లో అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా కలిపేసేసి పెట్టేసేస్తా. చీరలు చూడండి, ఇవి బనారస్ శారీస్ బాగుంటాయి అమ్మవారి దగ్గర అనేసి ఈసారి ఇలా ట్రై చేసిన అనమాట. తర్వాత నేను పూజకు అన్నీ రెడీ చేస్తుంటే ఇంకా మా పంతులు వచ్చేసిండు అనమాట. ఆయన వచ్చి ఆయన పనులు ఆయన చేసేసుకుంటుండు, నా పనులు నేను చేసేసిన అనమాట. ఇద్దరం కలిసి ఇంకా పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాం అనమాట. పూజకి ఏమేం కావాలి, ఎట్లా రెడీ చేసుకోవాలి అదంతా ఇంకా నవగ్రహాలన్నీ రెడీ చేసేసిండు. ఇంకా నేను గౌరమ్మని చేసి ఇచ్చేసిన. కలశ స్థాపన ఇద్దరం కలిసి సెట్ చేసేసినాం అనమాట. ఇంకా అన్నీ రెడీ అయిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దాము అనే టైంకి ఫుల్ అసలు ఆ రోజు మొత్తం వర్షమే, ఒకటే వర్షం, అసలు ఆగుతలేదు వర్షం మాత్రం. ఇంకా మాకు హడావిడిలా ఏమైందంటే మేము కిందికి పైకి పైన కదా మేము చేసుకునేది పూజ పైన కాబట్టి ఇంకా మేము వర్షంలో కిందికి పైకి రావాల్సి వస్తుంది అనేసి ఇంకా కొన్ని అయితే మేము ఆ బెడ్షీట్స్ అవి కింద అన్నీ సెట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇంకా హడావిడిలో ఆ రోజు ఇబ్బంది అవుతుంది కదా, ఇంకా అందుకని మాకు సెట్ కాలేదు టైము. ఇక అట్లనే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట. ఇది వ్లాగ్ చూడండి. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠతాం దేవి సర్వకామా ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాం లక్ష్మీమీశాన్యం సూర్యానాం చంద్ర సూర్యాగ్ని వర్ణామం శ్రీమహాలక్ష్మి ఉపాస్మహే. మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం, జనని మంగళం జగజ్జనని మంగళం, జనని మంగళం జగజ్జనని మంగళం.
ఓంకార స్వరూపిణి దేవి మంగళం. ఓంకార స్వరూపిణి దేవి శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం. శ్రీ త్రిపుర సుందరీ దేవి ఓంకార స్వరూపిణి దేవి మంగళం. అంబ మంగళం జగదాంబ మంగళం. అంబ మంగళం జగదాంబ మంగళం. పరమశివుని హృదయ రాణి గౌరి మంగళం. పరమశివుని ఓంకార స్వరూపిణి దేవి మంగళం. ఓంకార స్వరూపిణి దేవి మంగళం. ఓంకార స్వరూపిణి దేవి మంగళం.